ఇక్కడ అలాగే అడిగారు మ్యామ్. హైదరాబాద్, చెన్నై. ఓకే ఓకే. హోమ్ ఫుడ్ ఆర్ స్ట్రీట్ ఫుడ్? హోమ్ ఫుడ్. ఓకే. లాంగ్ డ్రైవ్ ఆర్ డిన్నర్ డేట్? లాంగ్ డ్రైవ్. ఓకే. ఐ విల్ రీడ్ అవుట్ ద నేమ్ ఆఫ్ మూవీ యూ హ్యావ్ వర్క్ ఫర్ అండ్ మీ క్యారెక్టర్ నేమ్ చెప్పాలి. పన్నయ్యరం, అందులో మీ క్యారెక్టర్ నేమ్. మలయాళం వద్దు. ఎస్. వరల్డ్ ఫేమస్ లవర్, మీ క్యారెక్టర్ నేమ్. సువర్ణ. ఎస్. బడా చెన్నై. పద్మ. ఓ, మిస్ మ్యాచ్. మహాలక్ష్మి. మహాలక్ష్మి. డియర్. దీపిక. ఎస్. ఇప్పుడు కూడా మీరు చేసే చైల్డిష్ థింగ్ ఏంటి? లైక్ జనరల్ గా యూజువల్లీ డైలీ రొటీన్ లో అరే నేను ఈ చైల్డిష్ థింగ్ మానుకోవాలని ఎప్పుడైనా అనిపించే? వాళ్ళకి బాగా తెలుసు నా బాగా ఎనర్జెటిక్ వీడియోలు అన్ని రికార్డ్ చేసి వైరల్ చేసి నన్ను కొంతమంది ఏంటి అమ్మాయి ఏం తింటుంది ఇంత యాక్టివ్గా ఉందని కూడా అడుగుతున్నారు. వన్ మూవీ యూ రిపీటెడ్లీ సీన్ ఇన్ యువర్ చైల్డ్హుడ్? పంచతంత్రం. ఓ, ఇట్స్ తమిళ ఫిలిం. ఇది నాకు అడగాలని లేదు బట్ మా అబ్బాయిల కోసం అడుగుతున్నా. లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. తెలియదు అసలు జరుగుతుంది, చూద్దాం. అది జరిగినప్పుడు అలా చూద్దాం. ఓకే. వన్ దేశీ థింగ్ ఆఫ్ యువర్స్ మ్యామ్, లైక్ ఎనీ టైమ్ నేను ఇంతే దేశీగా ఉంటాను, లైక్ డ్రెస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వన్ హ్యాబిట్ ఆఫ్ యువర్స్ దేశీ. I'm a very simple person. We can see that. I'm a very simple, normal human being. Okay, ma'am. Last thing, one word about the following people. Okay, I have list of people with me. Just one word. ఏం ఇంటర్వ్యూ జరుగుతుందా ఇక్కడ? నేను కలర్స్ లాంచ్ కదా వచ్చాను. కలర్స్ లాంచ్ కదా, నెక్స్ట్ మా ప్రెస్ వాళ్ళకి ఓవర్టేక్ చేసుకున్న తర్వాత ఇంకా మీకు తెలిసిందే. సో దానికి ముందు కొంచెం వార్మప్ చేస్తున్నాం మ్యామ్ ని. అంటే వెంకటేష్ సార్, వన్ ఆఫ్ ది ఫెంటాస్టిక్ పర్సనాలిటీ I've ever met. విజయ్ సేతుపతి గారు, ది బెస్ట్ హ్యూమన్. విజయ్ దేవరకొండ గారు, ద కూల్ డూడ్. నాని గారు, న్యాచురల్ స్టార్. అనిల్ రావపుడి గారు, ద మోస్ట్ హ్యాపీయెస్ట్ హ్యూమన్ బీయింగ్. ఓకే. శివ కార్తికేయన్ గారు, ఎస్కేఎన్, హంబుల్ పర్సన్. మీనాక్షి చౌదరి గారు, స్వీటెస్ట్. ధనుష్ గారు, రా రియలిస్టిక్. అండ్ వీఆర్ డన్ విత్ ద సెగ్మెంట్. ఇట్ జస్ట్ కలర్స్ గురించి నేను చాలా I've heard a lot of things about colors, but నేను ఎప్పుడు నాట్ ట్రైడ్ ఇట్. బట్ వాళ్ళు పాస్ట్ నేను ఆల్మోస్ట్ ఐ థింక్ దే ఆర్ 2004లో స్టార్ట్ చేశారు. అండ్ ఇట్స్ బీన్ సక్సెస్ఫుల్లీ ఒక బిజినెస్ ఇన్ని ఏళ్ళు సక్సెస్ఫుల్గా జరుగుతుందంటే ఐ థింక్ వాళ్ళు నిజంగానే ఇట్ హ్యాస్ టు బీ వెరీ వెరీ లైక్ అందరికీ వర్క్ అయితే కానీ ఒక విషయాన్ని వాళ్ళందరూ ట్రై చేయడం, లేకపోతే అది అక్కడే స్టాప్ అయిపోతుంది అనుకుంటున్నా. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ సో మెనీ సక్సెస్ఫుల్ ఇయర్స్. అండ్ ఇది బీయింగ్ యువర్ 44th 50 ప్లస్, ఓకే 50 ప్లస్ కలర్స్ ఉండడం అనేది ఒక మామూలు విషయం కాదు. ఐ థింక్ ఇట్స్ ఎ హ్యూజ్ అచీవ్మెంట్ అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ యూ ఆన్ దాట్. అండ్ చూశాను, చాలా బాగుంది. 2 floors ఉన్నాయి, 4,000 square feet, almost 8,000 square feet, and they have the latest technology. And I always believe fitness is the most important thing you can ever have. మన లైఫ్లో ఎంత డబ్బులున్నా ఎన్ని పెద్ద పెద్ద విషయాలున్నా మన ఆరోగ్యంగా లేకపోతే మాత్రం దెర్ ఇస్ నో పాయింట్ అని నేను అనుకుంటాను. అండ్ ఐఎమ్ అ గ్రేట్ ఫుడీ, నేను మంచిగా తింటాను. అండ్ ఐ ఆల్సో వర్క్అవుట్ అ లాట్. So and I think that is the most healthiest way. But some people who are really obese, I think one of the greatest way to achieve weight loss is non-invasive way అని నేను అనుకుంటున్నాను. Instead of going for surgeries, అని ఇప్పుడు టెక్నాలజీలో చాలా సర్జరీస్ కూడా ఉన్నాయి. I think this is like totally non-invasive, non-surgical thing. And I hope ఒకరోజు నేను కూడా మీ క్లినిక్ వచ్చి, బట్ దే ఆల్సో హ్యావ్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్. సో ఐ వుడ్ లవ్ టు కమ్ అండ్ ట్రై యువర్ స్కిన్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్స్ as well. Looking forward and congratulations and hope wishing you wholeheartedly
ఇది ఒక 50 అయింది కదా, ఇంకా 100-200 మా సంక్రాంతికి వస్తున్నాం ఎలాగ ఒక 300 crores కలెక్షన్ చేసిందో అలాగా. ఐ థింక్ ఐ కెన్ ప్రౌడ్లీ సే దాట్. ఐ విష్ you also make many more blockbuster successful new branches all over the India, all over the world as well. Thank you. Thank you so much, ma'am. Now I request Sivaji Garu, CEO of Colors, to express few words on this occasion. కంపల్సరీ అవసరం. సో మీరు ఎలాంటి కాంప్రమైజ్ అవుతున్నారు ఈ రెండింటి కోసం? ఫుడ్ విషయంలో మీరు ఫుడ్ కదా, సో ఫుడ్ విషయంలో మీరు ఎలాంటి కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది? ఫుడ్ అండ్ ఫిట్నెస్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఫిట్నెస్? So నేను వచ్చి ఒక ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చేస్తాను. దట్స్ లైక్ మై లైఫ్ స్టైల్. సో ఐ డోంట్ ఈట్ 16 hours. సో ఇప్పుడు నా డిన్నర్ ఎర్లీ చేస్తాను. మై ఫ్యూ హెల్తీ హ్యాబిట్స్ ఇన్కార్పొరేట్ చేశాను. 6 o'clock 7 o'clock పైన డిన్నర్ తినను. అండ్ మినిమం 12 hours, maximum 14 to 16 hours నేను ఫాస్టింగ్ చేస్తాను. నాకు ఇష్టమైంది తింటా. అండ్ ఐ మేక్ షూర్ ఐ వర్క్అవుట్ అట్లీస్ట్ 3 to 4 times in a week. అంతే, జస్ట్ లైఫ్ ఎంజాయ్ చేస్తా. అంటే ఫుడ్ విషయానికి వచ్చినప్పుడు ఫుడ్ మీరు బాగా తింటాను. సో వెజ్లో నాన్ వెజ్లో ఏదో ఐటమ్ బాగా ఇష్టం, బాగా తింటారు? నాకు ఫుడ్ అన్నీ ఇష్టం, ఏమీ ఇష్టం లేదని ఏమీ లేదు. బట్ మోస్ట్ ఫేవరెట్ ఇస్ బిర్యానీ. మా అమ్మగారు చేసే బిర్యానీ నాకు చాలా ఇష్టం. అండ్ అదే విధంగా అన్నీ తింటాను, ఫిష్, ప్రాన్స్ అన్నీ. సైడ్ స్టేట్మెంట్ అంటే ఏం చెప్పాలి? ఎందుకంటే మీరు సంక్రాంతికి వచ్చిన తర్వాత ఈ శారీ అనేది ట్రెండ్ అవుతుంది. అంటే నాకు చీరలు చాలా ఇష్టం. సో ఐ థింక్ ఆడవారు అంటే చీరలో చాలా అందంగా ఉంటారని ఐ ఆల్వేస్, ఈవెన్ చెన్నైలో కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ వేర్ సారీస్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ మై అవార్డ్ ఫంక్షన్స్. అండ్ యా, ఐ లైక్ సారీస్. అంటే థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఈ చీర వచ్చి ఇక్కడ ఒక రజనీ సారీస్ అని హైదరాబాద్లో ఆవిడ ప్రత్యేకంగా సినిమా చూసి ఐ వాంట్ టు గిఫ్ట్ యూ వన్ బ్యూటిఫుల్ సారీ అని చెప్పి ఆంటీ నాకు ఇచ్చారు. సో ఆవిడకే థ్యాంక్స్ చెప్పాలి. అండ్ యా, ఐ రియలీ లైక్ టు వేర్ డిఫరెంట్ సారీస్. యా, ఐశ్వర్య గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, సంక్రాంతికి వస్తున్నారు. సో మీరు అంటే ఒక సెలబ్రిటీగా ఒక కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ చేయాలంటే కొన్ని క్రాస్ చెక్ చేసుకోవాలి. అంటే మీరు ఏ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చేశారు ఆ కంపెనీ నుంచి? నేను యాక్చువల్గా ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ కాదు, ఐ జస్ట్ కమ్ ఫర్ ద చీఫ్ గెస్ట్ ఇనాగరేషన్ కోసం వచ్చాను. ఒకవేళ చేయాలనుకుంటే అలాంటి క్రాస్ చెక్ చేస్తారు కదా మీరు, అలాంటివి చేస్తారు? అఫ్ కోర్స్ నేను అడ్వర్టైజ్మెంట్స్ చాలా తక్కువ చేశాను ఇప్పుడు దాకా. వెరీ చూజీ అబౌట్ వాట్ ఐ అడ్వర్టైజ్. సో కరెంట్లీ నేను ఒకటి సన్ఫీస్ట్కి మాత్రం ఐఎమ్ ద బ్రాండ్ అంబాసిడర్. సో ఐ డూ చాలా తక్కువ యాడ్స్ చేయడం. సో ఐ రియల్లీ ఫీల్ లైక్ డూయింగ్, నేను చేస్తాను. సో మీరు యూత్కి ఏదైనా మెసేజ్ ఇవ్వాలి అంటే మీరు ఫిట్నెస్ గురించి, గ్లామర్ గురించి ఏమి ఇస్తారు? ఫిట్గా ఉంటే గ్లామర్గా ఉంటాం, అంతే. ఇట్స్ వెరీ సింపుల్. ఐ థింక్ ఇట్స్ యూ హ్యావ్ టు ఈట్ హెల్దీ. అంటే ఈట్ హెల్దీ అంటే ఇప్పుడు నేను ఐ ఈట్ ఎవ్రీథింగ్, బట్ మై ఓన్లీ ఫ్యూ హ్యాబిట్స్ నేను ఆయనకు చెప్పినట్టు ఐ ఆల్వేస్ ట్రై టు ఈట్ నా ఎర్లీ డిన్నర్స్ తింటాను. ఐ ఆల్వేస్ మేక్ ష్యూర్ ఐ ఫాస్ట్. నేను ఫాస్టింగ్ రెగ్యులర్గా నా లైఫ్ స్టైల్లో పెట్టుకుంటాను. దట్స్ వెరీ వెరీ బేసిక్, చాలా బేసిక్. ఇప్పుడు మన లైఫ్లో 24 hours ఒక 1 hour ఫిట్నెస్ కోసం స్పెండ్ చేయడం తప్పలేదు. సో ఐ మేక్ షూర్ ఐ స్పెండ్ దట్ 1 hour ఫర్ మై సెల్ఫ్. ఒకటే వచ్చింది. ఆర్తి అడుగు. ఐశ్వర్య, మీరు దేనికి బ్రాండ్ అంబాసిడర్ లేరు అంటున్నారు కదా, ఇప్పుడు కలర్స్తో ఇలా కొలాబ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే? నో, ఇట్స్ జస్ట్ నైస్. ఐ మీన్ ఐ యూజువలీ నేను ఒక నా ఫిట్నెస్ ఫిట్గా ఉండడం అంటే ఐఎమ్ రియలీ ఫౌండ్ అవుట్. సో వీళ్ళు వచ్చి ఐ జస్ట్ హర్డ్ అబౌట్ ద బ్రాండ్ అండ్ వాళ్ళ దగ్గర ఒక 50 branches పైన ఉంది అంటే ఇట్ మస్ట్ బి రియలీ వర్కింగ్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. సో నాకు ఇప్పుడు దాకా అవసరం పడలేదు. బట్ అదే చెప్పాను కదా, స్కిన్, హెయిర్, ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ వెయిట్ లాస్, ఇట్స్ అబౌట్ లాట్ ఆఫ్ అదర్ ట్రీట్మెంట్స్ దే హ్యావ్. అండ్ చాలా ఎక్సైటెడ్గా ఉండింది ఇనాగ్రేషన్కి అటెండ్ చేయడానికి. సో అదే నేను ఫ్యూచర్లో ఐ ఆల్సో టోల్డ్ దెమ్ ఐ కమ్ అండ్ ట్రై దేర్ స్కిన్ అండ్ హెయిర్ ఇది. సో యా. సో ఐశ్వర్య గారు, హాయ్. హాయ్ అండి. సో మీ సారీ చాలా బాగుంది. ఓ థ్యాంక్ యూ. స్మైల్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ కలర్స్ పైన మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి?
అదే చెప్పాను కదా, నేను ఎప్పుడు ఐ హావ్ నాట్ విజిటెడ్ దెమ్. ఐ వాంట్ టు ఇన్ ఫ్యూచర్ విజిట్ దెమ్ అండ్ నో హౌ ఇట్ ఫీల్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐఎమ్ శరత్ ఫ్రమ్ తెలుగు అండ్ మీరు కలర్స్ కి వాళ్ళు వచ్చారు. యూ నో వెరీ వెల్ అబౌట్ కలర్స్ ఫ్రమ్ పాస్ట్ Yeah, ఇయర్స్. yeah. సో మీరు ఏం విన్నారు కలర్స్ గురించి ఇప్పటివరకు అని ఏం చెప్తారు? అదే నేను చెప్పాను కదా, I've heard so many, like, you know, all TV promotions, lot of celebrities who promote their colors. I think lot of celebrities ఉన్నారు వాళ్ళకి. సిమ్రన్ ప్రియామణి, చార్మి, ఇంకా చాలా మంది, ఐ థింక్ వరలక్ష్మి, శరత్ కుమార్ అందరూ ఉన్నట్టున్నారు. సో ఐ థింక్ ఇట్ షుడ్ రియలీ బి అ గుడ్ మోర్ దెన్ మిలియన్ క్లైంట్స్ అంటాయి. ఏం చెప్తారండి ఐశ్వర్య గారు ఒక క్వశ్చన్. ఓకే, లాస్ట్. యాక్టర్స్ అంటే చాలా స్టీరియోటైప్స్ ఉంటాయి సినిమాలో. సో బాడీ పాజిటివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎలా అది మెయింటైన్ చేస్తారు, ఇంకా హ్యాండిల్ చేస్తారు? You should first of all be very very happy with your body and your complexion. Comfort ఉండాలి. You should never feel insecurity. నా కళ్ళు చిన్నగా ఉన్నాయి, నా ముక్కు ఇదిగా ఉంది. But seriously, if people want to enhance, I really don't. I mean, ఇప్పుడు మనం ఏదైనా కొత్తగా కార్ కొనుక్కున్నా కూడా we do lot of things for మనం మంచి కలర్స్ ఏవేవో ఉన్నాయి కదా, ఆల్వాయిస్ ఉంటాయి, మ్యూజిక్ సిస్టమ్స్ ఉంటాయి. So if you want to look beautiful, if you think it's right for you, I always think it's fine. But now I always want to be very very natural and realistic. So I've always felt very happy with my personality and my complexion, and I've carried it very confidently. For example, Bhagyam also, మేము హెవీ మేకప్స్ కానీ టు క్యారెక్టర్ నుంచి అవేగా వీ హ్యావెంట్ డన్ ఎనీథింగ్. అండ్ అనిల్ గారు ఆల్సో వాజ్ వెరీ క్లియర్. భాగ్యం అంటే ఇలాగే, యూనో, ద కైండ్ ఆఫ్ సారీస్ ఆర్ మేకప్ కూడా మినిమల్ మేకప్, అండ్ వీ వాంటెడ్ టు కీప్ ద క్యారెక్టర్ వెరీ వెరీ రియలిస్టిక్. సో ఐ వర్క్ ఆన్ ఆల్ మై ఫిలిమ్స్ లైక్ దట్. ఐ వాంట్ క్లోజ్ టు రియాలిటీ ఉంటే దట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. ఈచ్ వన్ ఈస్ డిఫరెంట్ కదా. సో ఐ థింక్ బీయింగ్ బ్యూటిఫుల్, హెల్దీ లుకింగ్, I think మీరు కాన్ఫిడెంట్గా ఉంటే I think you will automatically tend to be beautiful. Thank you guys. Thank you for this opportunity. Thank you sir, Shivaji garu for inviting me here, and MD Dr. Krishna for inviting me here. Looking forward for many more launches of your colors. And, thanks to Present Media, my lovely people. And thank you. Malli Sandra garu. Thank you so much, ma'am.